మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను రూరల్ ఎస్ఐ కె ఆనంద్ గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమాన్యుయల్ వెంటపడుతూ ఉండేవాడు. కొద్ది రోజులకు వాయుమాటలు చెప్పి బాలికను తన ఇంటికి, తన అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఇటీవల బాలికకు నలతగా ఉండడంతో కుటుంబ సభ్యులు వైద్యశాలకు తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు 4 నెలల గర్భవతి అని చెప్పారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఈ నెల 22న పోలీసులను ఆశ్రయించగా రూరల్ పోలీసులు అత్యాచారం పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన డిఎస్సి బి జనార్దన్ రావు నిందితుడు ఇమాన్యుయల్ ను గురువారం నందివెలుగు జంక్షన్ లో అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే కేసు విషయమై బాలిక తల్లిదండ్రులను కొందరు మధ్యవర్తులు బెదిరించారని ఎస్ఐ తెలిపారు. దీనితో ఆ కుటుంబం కొలకలూరు వదిలి గుంటూరుకు వెళ్లి అద్దె ఇంట్లో నివసిస్తున్నారని తెలిపారు. ఇమాన్యుయల్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తులపై విచారణ జరుగుతోందని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్ఐ బాలిక తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. తెనాలి రూరల్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. కొలకలూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక 9వ తరగతి చదువుతూ ఉంది. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉన్నం ఇమాన్యుయల్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి పలుమార్లు అమ్మాయిపై లైంగిక దాడి చేసినాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి 4 నెలల గర్భిణిగా ఉన్నది. ఆ అమ్మాయి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అధికారిగా శ్రీ తెనాలి డిఎస్పీ శ్రీ జనార్దన్ రావు గారు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈరోజు ఐఓ గారు కేసులో మొదటి ముద్దాయి అయిన ఉన్నం ఇమాన్యుయల్ను నందివెలుగు జంక్షన్లో అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించగా గుంటూరు జైలుకి తరలిస్తున్నాము. ఈ కేసులో ఇంకా ఉన్నం ఇమాన్యుయల్ యొక్క కుటుంబ సభ్యులు మరియు అతని స్నేహితులు, అదేవిధంగా మైనర్ బాలికను ఎలాంటి కేసులు పెట్టొద్దని మధ్యస్థం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరి నుండి వెళ్ళిపోవడానికి కారణమైన మరికొంతమందిని కూడా కేసులో దర్యాప్తు చేసి త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం.